నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. సింగరేణి వేలం అనే అంశం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇక ప్రైవేటీకరణ జరగబోతుందంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు అలాగే అధికార పార్టీ కూడా బీజేపీపై విమర్శలు చేస్తుంది. ఇదే నేపథ్యంలో ఏఐటీసీ అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు, సీతారామయ్య గారు. ఏం జరుగుతుంది సింగరేణి విషయాలు? అసలు ఒకరిపై ఒకరు మీ కుట్ర అంటారు. అసలు ఎవరి కుట్ర దాగుంది? నేను నమస్కారం అండి. వాస్తవం చెప్పాలంటే దీనికి ప్రధాన ముద్దాయి బీజేపీ. ఎందుకంటే భారతదేశంలో 1976లో బొగ్గనల జాతీయకరణ చట్టం ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చింది. కానీ మన సింగరేణి కాలేజీని నైజాం నవాబ్ గవర్నమెంట్ పీరియడ్లోనే ఏఐటీసీ పోరాటాలతో ఇది ప్రభుత్వ రంగ పరిశ్రమగా వచ్చింది. అప్పటి నుండి కూడా ఇది ప్రభుత్వ రంగ పరిశ్రమగా ఉంది. అటువంటి చట్టం ఉన్నటువంటి దాన్ని పార్లమెంటులో 2015లో బీజేపీ గవర్నమెంటు చట్టాన్ని మార్చింది. ఎంఎండిఆర్ అనే చట్టం తీసుకొచ్చి ప్రైవేటు వాళ్ళకు కూడా బొగ్గుబావులు వేలంలో పాల్గొనే పద్ధతిలో తీసుకొచ్చారు. అయితే దీనిలో ఆనాడు 2015లో చట్టం తీసుకొచ్చినాడు బీజేపీ గవర్నమెంట్కి బిల్లు పాస్ చేసేంత 2/3 మెజార్టీ లేదు పార్లమెంట్లో. ఆనాడు మిత్రపక్షంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ దాన్ని బలపరిచింది, ఆ బిల్లుని బలపరిచింది. దానివల్ల బిల్లు పాస్ అయింది. ఇప్పుడు దానిలో భాగస్వామ్యం టీఆర్ఎస్ అన్నట్టే కదా, ఆ పాపంలో భాగస్వామ్యం టీఆర్ఎస్కి కూడా ఉంది. కానీ అది చెప్పకుండా టీఆర్ఎస్ వాళ్ళు పోయిన సంవత్సరం 2021లో బొగ్గనలోని వేలం వేస్తామన్న నాడు వేయటానికి వీల్లేదు అని చెప్పేసి సింగరేణి కార్మికులు కూడా దీన్ని వ్యతిరేకించాలంటే మేమందరం కూడా అన్ని కార్మిక సంఘాలను కలిసి 3 రోజులు స్ట్రైక్ కూడా చేశాం. సింగరేణి మేనేజ్మెంట్ని ఏలంలో పాల్గొనొద్దని అప్పుడున్న గవర్నమెంట్ నిర్దేశించింది. కాబట్టి వీళ్ళు పాల్గొనలేదు. పాల్గొంటే మాకే వచ్చండి ఆ 2 మైన్స్. ఎందుకంటే బొగ్గు తీసే అనుభవం కలిగినటువంటి కంపెనీ సింగరేణికే ఉన్నది, 100 సంవత్సరాల పైన చరిత్ర. కాబట్టి ఆటోమేటిక్గా మాకు వచ్చేది. మాకు రాకూడదనే ఉద్దేశంతో టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకి ఇప్పించడానికి, ముఖ్యంగా అరవిందో కంపెనీకి ఎల్లందులో ఇప్పడానికి, అవంతిక కంపెనీకి సత్తుపల్లిలో ఇప్పడానికి టెండర్లో పాల్గొనకుండా చేసింది. దానివల్ల ఆ 2 మంచి మైన్స్ కూడా వాళ్ళకి పోయినాయి, సింగరేణికి రాకుండా పోయినాయి. కాబట్టి దీనిలో వీళ్ళిద్దరికీ భాగస్వామ్యం ఉన్నది. బీజేపీ టీఆర్ఎస్ కూడా దీనిలో ప్రైవేటీకరణలో భాగస్వామ్యులు అనేది మేము ఏఐటీసీగా భావిస్తాం. ఒకవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ మాత్రం 51% మాత్రం ఇటు కాంగ్రెస్ అంటే ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మరి నిర్ణయాధికారం వాళ్ళు ఒప్పుకుంటేనే వేలానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. దీంట్లో కాంగ్రెస్ హస్తం కూడా ఉంటున్నారు 2 పార్టీలు అంటారు. ఇది అడ్మినిస్ట్రేషన్ 51% ఉంది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ స్టేట్ గవర్నమెంట్గా ఉంటుంది, వాస్తవమే. కానీ బొగ్గు గనుల అలాట్మెంట్ అనేది మాత్రం అది కేంద్రం చేతుల్లో ఉన్నది. 51% కాదు, 89%, 90% స్టేట్ గవర్నమెంట్కి ఉన్న ఒక్క మైన్ని కూడా అలాట్మెంట్ చేసుకునే హక్కు రాష్ట్ర గవర్నమెంట్కి ఉండదు. స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కే ఉంటుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంటు వాళ్ళ చేతిలో ఉన్నదాన్ని వాళ్ళు అలాట్మెంట్ చేయకుండా ఇప్పుడు మీకు 51% ఉంది కాబట్టి అంటే మీరు పాల్గొనొద్దంటే మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటారు. మరి స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది మాకు ఇవ్వండి అని, మరి ఇవ్వండి. 51% ఉన్న వాళ్ళు అడుగుతున్నారు కదా, మాకు ఇవ్వండి ఆ మైన్స్ అని. మీరు ఎందుకు ఇస్తలేరు? అది అలాట్మెంట్లో ఆ సిస్టమ్ లేదు. 51-49 ఇది నర్మగర్భంగా చెప్తున్నారు. అప్పుడు మోడీ గారు రామగుండం వచ్చి ఏం చెప్పాడంటే, మేము సింగరేణి ప్రైవేట్ పరం చేయడం లేదు, అనవసరంగా మమ్మల్ని బదనాం చేస్తున్నారు అని చెప్పాడు. నిన్న కిషన్ రెడ్డి గారు కూడా మేము సింగరేణి ప్రైవేట్ పరం చేయము, ఇది అబద్ధం అంటున్నాడు. అంటే పాతగా ఇప్పుడున్న మైన్స్ని ప్రైవేట్ పరం చేయడం లేదు, వాస్తవమే. కానీ కొత్తగా వచ్చే మైన్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఈ పాత మైన్స్ అయిపోతే మరి అది ప్రైవేట్ పరం కాకపోతే ఏమైనట్టు? కాబట్టి ఇది వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ తప్పు. కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో సింగరేణికి అన్యాయం జరగనివ్వను, వాళ్ళ తప్పున, ఎందుకంటే ఆ శాఖ మంత్రిగా వాళ్ళకు భరోసాని ఇస్తాను కూడా పదే చెప్తున్నారు. అలాగే ఇట్లా టెండర్ వేయడం వల్ల, ఇట్లా వేలంలో వెళ్ళడం వల్ల సింగరేణికి నష్టమని కూడా కిషన్ రెడ్డి అంటున్నారు. అది కరెక్ట్ కాదు. వేలంలో పాల్గొంటే మనం రాయల్టీ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. దానివల్ల సింగరేణి కంపెనీకి నష్టం జరుగుతుంది. కాబట్టి నిజంగా కిషన్ రెడ్డి గారికి తెలంగాణ మీద ప్రేమ ఉంటే ఆ మైన్స్ని గుజరాత్లో మరి అటువంటిప్పుడు గుజరాత్లో
నామినేషన్ పద్ధతులు ఎందుకు ఇచ్చారు మీరు మైన్స్ని? ఒరిస్సాలో ఎందుకు ఇచ్చారు అంటే అక్కడ గవర్నమెంట్ తోటి మీకు ఉంది కాబట్టి మీరు ఇచ్చారు. కాబట్టి అదే పద్ధతిలో ఇక్కడ ఏమని అడిగితే అది ఇవ్వకుండా మాకు సింగరేణి మీద ప్రేమ ఉంది, తెలంగాణ మీద ప్రేమ ఉన్నది అని చెప్తూనే మళ్ళీ మీరు టెండర్లో పాల్గొనండి. ఎవడు అంటే టెండర్లో పాల్గొంటే రేపు ఎవడన్నా ఎక్కువ టికెట్ వేస్తే వాడికే పోతుంది కానీ సింగరేణికి రాదు కదా. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. సో ఫైనల్గా చెప్పండి, ఏఐటీసీ ఆధ్వర్యంలో ఎలాంటి కార్యాచరణతో ముందుకు పోతున్నారు? ఈ వేలం ప్రాసెస్ దాదాపు మొదలైపోయింది. ఈ వేలం ప్రాసెస్ స్టార్ట్ కావడానికి ముందే మేము సింగరేణి వ్యాప్తంగా నిరసనలు తెలియపరిచాం. యాజమాన్యం ద్వారా గవర్నమెంట్కి మెమోరాండాలు కూడా ఇచ్చాం. రేపు మళ్ళీ జూలై 5వ తారీఖు నుండి ప్రత్యక్ష పోరాటం కూడా సింగరేణి వ్యాప్తంగా చేస్తాం. ఏదున్నా ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి ప్రాంతంలో వచ్చిన మైన్స్ అన్నీ సింగరేణికే ఇవ్వాలి. గతంలో ఇచ్చిన 2 మైన్స్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి క్యాన్సిల్ చేయాలి. తాడిచెర్ల మైన్ మాకు సింగరేణికి ఎప్పుడో అలాట్ చేశారు. 14 సంవత్సరాల క్రితం రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అలాట్మెంట్ వచ్చింది మాకు. దాన్ని నడిపియాలి. అట్లనే ఇప్పుడు కొత్తగా వచ్చే మైన్స్ ఏది ఉన్నా కూడా సింగరేణికే ఇవ్వాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. గుర్తింపు సంఘంగా మేము ఎలాంటి పోరాటమైనా చేస్తాం దాంట్లో. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్, విశాఖపట్నంలో ఏఐటీసీ గుర్తింపు సంఘం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో వాళ్ళు గత 2 సంవత్సరాలుగా దాన్ని ప్రైవేట్ పరం కాకుండా పోరాటం చేశారు కాబట్టి ఇది ఆగింది. ఇప్పుడు అవకాశం కూడా వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ మీదనే ఆధారపడి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాదు అనేది నమ్మకం ఇప్పుడు మాకు వచ్చింది. అట్లనే సింగరేణి కూడా చేయాలని కోరుతున్నాం. మొత్తంగా ఇది ఏదైతే సింగరేణి ప్రాంతంలో ఉన్న బొగ్గు భవన్లు బొగ్గు గనులు మాత్రం వేలంలో ఇవ్వకుండా సింగరేణికే ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ యొక్క వేలం సంబంధించిన ప్రైవేటీకరణ విషయంలో మాత్రం బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం వల్లనే ఈరోజు ఇలా జరిగిందని చెప్పి ఎప్పుడైనా ప్రజా పోరాటాలు చేస్తాం, వచ్చే 5 నుండి ఇక ఉధృతంగా చేస్తాం. ఇక సింగరేణిని బతికించుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా ఏఐసీసీ అధ్యక్షులు సీతారామయ్య గారు చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.